మళ్ళీ జెబ్రానిక్స్ ఒక కొత్త కాన్సెప్ట్ తోటి 2022లో 2 బ్రాండ్ న్యూ ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది. ఈసారి గేమింగ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది. వీళ్ళవి రీసెంట్గా నేను సౌండ్ బార్లు అవి చాలా అన్బాక్స్ చేశాను. సౌండ్ బార్ అంటే వీళ్ళు పంపించింది కూడా ఇందులో ప్రోడక్ట్స్లో ఒకటి సౌండ్ బారే. కాకపోతే ఈసారి ఈ 2 ఐటమ్స్ కూడా గేమింగ్ సౌండ్ బార్ ఇంకా గేమింగ్ TWS ఇయర్బడ్స్. ఇయర్బడ్స్ అంటే నేను ఒప్పుకుంటాను, కానీ సౌండ్ బార్లో గేమింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇందులో అన్నీ మీరు డైరెక్ట్ వైర్ తోటి కేబుల్ తోటి కనెక్ట్ చేస్తారు కదా, కనెక్షన్స్ అంటే HDMI, ARC, ఆప్టికల్ కానివ్వండి, 3.5mm జాక్ తోటి ఎట్లా కనెక్ట్ చేసినా కానీ అక్కడ లేటెన్సీ ఉండదు. కాబట్టి ఇందులో గేమింగ్ ఏముందో నాకు అర్థం కాలేదు. అదే ఈరోజు నాకు చూడాలని ఉంది. అట్లనే ఒక TWS ఇయర్బడ్స్ కూడా అల్ట్రా లో లేటెన్సీది పంపించారు. ఇవి 2 నాకు నిన్ననే వచ్చినాయి. రాగానే ఇంకా ఇమీడియట్ లేట్ ఎందుకు అని చెప్పేసి 2 కలిపి ఒకటే వీడియోలో అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. ఇది ఫస్ట్ మనం సౌండ్ బార్ చూద్దాం. ఇక్కడ మీరు ప్యాకేజింగ్ చూడొచ్చు. దీని లోపల ఇంకో బాక్స్ ఉన్నట్టుంది. పైన అయితే మీకు జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి Zeb Sonic BAR 100 ఇది మోడల్ ప్రీమియం గేమింగ్ సౌండ్ బార్. ఇది దీని అవుట్పుట్ వచ్చేసి మీకు 120 వాట్స్ అవుట్పుట్ ఉంది. రీజనబుల్ కాస్టే ఉంది, 7,499 రూపీసే ఉంది. ఇంకా వచ్చేసి ఇది మీకు బ్లూటూత్ వర్జన్ 5.0, ఇంకా ఇది వర్చువల్ 5.1 3D సరౌండ్ సౌండ్ తోటి ఉంది దీంట్లో ఆప్షన్. అంటే గేమింగ్కి చాలా అంటే బాగుంటుందని చెప్పారు. ఇంకా స్పెషల్లీ అంటే గేమింగ్ అని పేరు పెట్టారు కదా, ఇంకా ఏముంది గేమింగ్కి సంబంధించిందో ఒకసారి మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇది చాలా పెద్ద బాక్సే ఉంది, హెవీగానే ఉంది. వెయిట్ అరౌండ్ 5 kgs ఉంటుంది ఈజీగా. బాక్స్ అయితే చాలా అంటే డీసెంట్ ప్యాకేజింగ్ ఉంది. కొంచెం డిఫరెంట్ ఉంది ఈసారి. ఎల్లో బ్లూ థీమ్ అయితే ఉంది, కానీ కాకపోతే బాక్స్ మొత్తం బ్లాక్ కలర్ ఉండేసి గేమర్స్ డ్రీమ్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్స్. జెబ్రానిక్స్ లోగో ఉండేసి మీకు Zeb Sonic BAR 100 ప్రీమియం గేమింగ్ సౌండ్ బార్. ఇక్కడ పిక్చర్ చూడొచ్చు సౌండ్ బార్. ఓఫో, ఇందులో యాక్చువల్గా RGB లైటింగ్ ఉన్నట్టుంది, అందుకే గేమింగ్ అని చెప్పారు వీళ్ళు. గేమింగ్కి ఎప్పుడు లైటింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. RGB ఇక్కడైతే డిస్ప్లేలో మీకు ఇక్కడ పిక్చర్లో రెడ్ కలర్ కనపడుతుంది, కానీ మనం ఆన్ చేసి కూడా చూద్దాం. రిమోట్ ఉంది, సబ్వూఫర్ ఉంది, ఫీచర్స్ అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ 4 EQ మోడ్స్ ఉన్నాయి ఇందులో, ఆడియో మోడ్స్: న్యూస్, మ్యూజిక్, 3D, మూవీ, ఇంకా కాంపాక్ట్ డిజైన్, 3D వర్చువల్ సరౌండ్ 5.1, వర్చువల్ 5.1, ఇంకా పవర్ఫుల్ బేస్ ఉంది, టైప్ C పోర్ట్, ఇంకా మీకు హెడ్ఫోన్ అండ్ మైక్ 3.5mm పోర్ట్స్. అచ్చా, ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. ఇదివరకు ఉండకపోయేవి కదా వేరే సౌండ్ బార్స్లో. ఇందులో టైప్ C పోర్ట్ ఇచ్చేసి మీకు హెడ్సెట్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇంకా 13.3 సెంటీమీటర్స్ది సబ్వూఫర్. అంటే మీకు ఈ సబ్వూఫర్లో సైజ్, డ్రైవర్ సైజ్ 13.3 సెంటీమీటర్స్. ఇంకా ఆక్స్ ఇన్పుట్ ఉంది 3.5mm, వర్చువల్ 5.1, HDMI, ARC, బ్లూటూత్ వర్జన్ 5.0. ఇంకా మైక్ మీరు మ్యూట్ కూడా చేసుకోవచ్చు హెడ్సెట్లో. RGB లైట్స్ కూడా ఉన్నాయి. చాలా ఫీచర్స్ ఉన్నాయి, బాగానే అనిపిస్తుంది బాక్స్ పైన అయితే చూస్తే. ఇంకా బాక్స్కి అటు ఇటు మీరు జెబ్రానిక్స్ ఫర్ లైఫ్ అని ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇటు సైడ్ మీకు వేరే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇది 7,499 రూపీస్ ఉంది. ప్యాకేజ్ కంటెంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. స్పెసిఫికేషన్స్ అంటే అవుట్పుట్ పవర్ మీకు 120 వాట్ RMS ఉంది. టోటల్ అంటే సబ్వూఫర్ ఎంత అదంతా సపరేట్గా ఏం రాసలేదు. 120 వాట్స్ ఉండేసి 4.56 kgs వెయిట్ ఉంది. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. అడాప్టర్ సపరేట్ వచ్చింది పైన. ఇది సబ్వూఫర్, చాలా స్లీక్ డిజైన్ ఉంది. బాగుంది సబ్వూఫర్, స్లీక్ ఉండేసి. ఇక్కడ పైన మీరు జెబ్రానిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా ఇక్కడ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్. ఇది ప్యాసివ్ సబ్వూఫర్, అంటే దీని యాంప్లిఫైర్ మీకు సౌండ్ బార్లోనే ఉంటుంది. జస్ట్ ఇక్కడ పిన్ ఉంది అంతే. ఇంకా ఇక్కడ మీకు సైడ్లో డ్రైవర్ ఉంది. ఇదే 13.3 సెంటీమీటర్స్ డ్రైవర్, అరౌండ్ ఒక 6.5 ఇంచెస్ ఉంటుంది. ఒకటి యాక్సెసరీస్కి ప్యాకెట్ వచ్చింది. 2 AAA బ్యాటరీస్ రిమోట్ కోసం, ఒకటి టైప్ C కేబుల్, ఇంకోటి రిమోట్. ఎప్పుడు వచ్చే సౌండ్ బార్లకు వస్తుంది కదా, సేమ్ అలాంటిదే రిమోట్ వచ్చింది. సేమ్ సిమిలర్ షేప్ ఉంది. డీప్యాడ్, ఇంకా మీకు నెక్స్ట్ ప్రీవియస్ స్కిప్ చేసుకోవచ్చు. బేస్ ట్రెబుల్ సపరేట్ ఉంది. EQ మోడ్కి బటన్ ఉంది, 3D మూవీ మోడ్కి, ఇంకా ఇక్కడ EQ మోడ్కి. మైక్ మ్యూటిక్కి సపరేట్ బటన్ ఉంది.
ఇంకా ఆర్జీబీ లైటింగ్కి బటన్ ఉంది. బ్యాటరీస్ అది వేసి నేను తర్వాత మీకు డెమో కూడా చూపించేస్తాను. ఒకసారి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ యూస్ చేసే ముందు డీటెయిల్గా చదివేసుకోండి. బాగుంది చూడ్డానికి. ఇది రొటేటబుల్ డైల్ ఉంది, అంటే ఇది వాల్యూమ్ లెవెల్ అడ్జస్ట్ చేసేది. దీనిపైన కూడా డీ ప్యాడ్ ఉంది, బ్లూటూత్, ఆర్జీబీ లైటింగ్, స్పీకర్ మ్యూట్, ఇంకా మైక్ మ్యూట్. సెంటర్లో కూడా ఒక బటన్ ఉంది. మొత్తం ఇక్కడ బ్లాక్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఉండేసి జెబ్రానిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. షేప్ యూనిక్ ఉంది. బ్యాక్ సైడ్ పోర్ట్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ వెంటిలేషన్ ఉంది. బాటంలో మీకు 2 ఇక్కడ రబ్బర్ ఫుట్ ప్యాడ్స్, ఇక్కడ మోడల్ అది రాసేసి ఇక్కడ పోర్ట్స్ అన్నీ ఒకసారి చూసేసుకోండి. HDMI ARC పోర్ట్ ఉంది. ఇంకా మీకు హెడ్ ఫోన్ అవుట్ ఉంది, మైక్ ఇన్పుట్ అంటే హెడ్సెట్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆక్స్ ఇన్పుట్, టైప్ సి పోర్ట్. ఇది సబ్వూఫర్ది, ఇది DC ఇన్ అడాప్టర్ పెట్టడానికి. దీంతో పాటు వచ్చింది కదా అడాప్టర్, ఈ అడాప్టర్ పెట్టడానికి ఈ DC ఇన్ పోర్ట్లో పెట్టాలి. 120 వాట్స్ అవుట్పుట్ ఉంది. ఇప్పుడు ఒకసారి అది TWS ఇయర్బడ్స్ ఉంది కదా, ఇది కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. మళ్ళీ సౌండ్ బాంబే, జెబ్ సౌండ్ బాంబ్, కానీ G1, ఎందుకంటే గేమింగ్ కదా, G1 అని రాసేసి ఇక్కడ మీరు బాక్స్ పైన దాని పిక్చర్ చూడొచ్చు. ఇది బ్లూటూత్ వర్జన్ 5.0, AAC ఆడియో సపోర్ట్, ఇంకా క్విక్ పేరింగ్, గేమింగ్ మోడ్ ఉంది. లెస్ దాన్ 50 మిల్లీ-సెకండ్స్ దీని అంటే లేటెన్సీ అని చెప్పారు. అంటే చాలా మీకు తెలియదు అన్నట్టు, వీడియోస్లో అయితే అది ఇంపాసిబుల్, గేమింగ్లో చాలా అంటే డీప్గా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు. లెస్ దాన్ 50 మిల్లీ-సెకండ్స్ అంటే ఇక్కడ అన్నీ చూడవచ్చు. ఫుల్ టచ్ కంట్రోల్స్, కాల్ ఫంక్షన్, ఇంకా పోర్టబుల్ ఛార్జింగ్ కేస్, డీప్ బేస్, టైప్ సి ఛార్జింగ్, స్ప్లాష్ ప్రూఫ్, ఇంకా 14 అవర్స్ బ్యాటరీ లైఫ్. 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. మనకు వచ్చింది బ్లాక్ కలర్. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అని రాసింది. ఇంకా బాక్స్ కంటెంట్స్ అంతా ఇక్కడ ఉన్నాయి. ఫోమ్లో నీట్గా ప్యాక్, చాలా కాంపాక్ట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. ఇది 100 గ్రామ్స్ కూడా ఉండదు వెయిట్. ఇది ఒకటి యాక్సెసరీస్ బాక్స్ వచ్చింది. ఎక్స్ట్రా 2 పేర్స్ సిలికాన్ ఇయర్ టిప్స్, ఇంకా ఒకటి ఎల్లో కలర్ది మీకు టైప్ సి కేబుల్ ఛార్జింగ్ కోసం. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇదండి జెబ్ సౌండ్ బాంబ్ G1. ఇక్కడ జెబ్రానిక్స్ లోగో ఉండేసి కొంచెం డిఫరెంట్ ఉంది ఈసారి డిజైన్, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇక్కడ టైప్ సి పోర్ట్ చూడొచ్చు. గేమింగ్ అంటే ఈసారి వీళ్ళు ఆర్జీబీ లైటింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టున్నారు. చూస్తున్నారు ఇక్కడ ఇది గ్లో అయ్యేది. మళ్ళీ ఇందులో కూడా మీకు రెడ్ బ్లూ బ్లింక్ అవుతుంది. బాగుంది. ఇది క్లోజ్ చేస్తే బ్యూటిఫుల్ ఇచ్చారు. ఇవి ఇయర్బడ్స్. ఇవి అంతే అరౌండ్ 5-6 గ్రామ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి వెయిట్. ఇది టచ్ ఏరియా. ఇంకా బాటంలో మీరు మైక్రోఫోన్ హోల్ కనపడట్లేదు, ఎక్కడుందో హోల్ అయితే కనపడట్లేదు. ఇక్కడ ఛార్జింగ్ ఇక్కడ ఉంది, ఇక్కడ చిన్న హోల్ కనపడుతుంది కదా మైక్రోఫోన్ది. ఇంకా ఛార్జింగ్ కాంటాక్ట్స్, ఎర్గనామిక్ డిజైనే ఉంది, జెబ్రానిక్స్ది లోగో ఉండేసి. ఇంకా రైట్ లెఫ్ట్ అని ఎక్కడైతే రాసలేదు, అంటే ఇది ఒక చెవిది ఇంకో చెవిలో కూర్చోదు, ఎర్గనామిక్ డిజైన్ ఉంది, లైట్ వెయిట్ ఉన్నాయి. ఇంకా ఇది ఏంటంటే లాస్ట్లో మీకు ఇది కొద్దిసేపు నేను యూస్ చేసేసి ఎట్లా ఉంది ఆడియో క్వాలిటీ, పర్ఫార్మెన్స్, బేస్ పంచ్, ఇంకా గేమింగ్ లేటెన్సీ, అది డిలే అది ఎట్లా ఉందో యూస్ చేసి చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే, ఇది ఉంది కదా మన సౌండ్ బార్, గేమింగ్ సౌండ్ బార్, ఇది జెబ్ సానిక్ 100. ఇది టీవీకి కనెక్ట్ చేసేసి ఒకసారి మా బాబుతో వాళ్ళు ఆడుతూ ఉంటారు కదా గేమ్స్, దీనిపైన ప్లే చేసి ఒకసారి చెక్ చేయమని చెప్తాను. ఎట్లా అనిపిస్తుందో నేను కూడా చూస్తాను. చూసి మీకు దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది, దీని పర్ఫార్మెన్స్, దీని అవుట్పుట్, అవన్నీ డీటెయిల్గా ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు నా టీవీకి మొత్తం ఈ సౌండ్ బార్ ఇంకా సబ్వూఫర్ 2 కనెక్ట్ చేసేసి
ఇట్లా నేను ఒక 1 అవర్ అట్లా యూస్ చేసి టెస్ట్ చేశాను. మా పిల్లలు గేమ్స్ కూడా ఆడారు. అయితే సబ్‌వూఫర్ ఇక్కడ మీరు సైడ్‌కి పెట్టాను. అంటే కనపడాలని ఇట్లా పైకి పెట్టాను గానీ, యూజువల్లీ ఏంటంటే ఈ డ్రైవర్‌కి ఇంకా ఈ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్‌కి ఏది కూడా అడ్డం రాకుండా, బ్లాకేజ్ అవ్వకుండా చూడాలి. ఇంకోటి సబ్‌వూఫర్ ఎప్పుడు ఈ బ్రాండ్ అని కాదు, ఏ బ్రాండ్ అయినా గానీ గ్రౌండ్ లెవెల్‌లో పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్‌లో మీకు లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఎప్పుడు కింద గ్రౌండ్ లెవెల్‌లోనే ట్రావెల్ చేస్తాయి కాబట్టి, మీరు సబ్‌వూఫర్ ఎంత హైట్‌కి తీసుకెళ్తే అంత బేస్ పంచ్ తగ్గుతుంది. అందుకే మీరు చూడొచ్చు బయట డీజే ప్రోగ్రామ్స్‌లో అక్కడ కూడా బేస్ బిన్స్, బేసీ ఐటమ్స్ అన్నీ కింద పెడతారు. ఎంత గ్రౌండ్ పైన పెడితే మీకు అంత బేస్ స్ప్రెడ్ అవుతుంది. అందుకే అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు వీడియోలో కనపడాలని అక్కడ పెట్టాను గానీ, యాక్చువల్‌గా అది కింద పెడితేనే బెటర్. అయినా కూడా ఓకే ఉంది. బేస్ పంచ్ అదంతా సాలిడ్ ఉంది. దీని గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది జెబ్ సౌండ్బార్ G1 గేమింగ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా! TWS ఇయర్ ఫోన్స్, వీటి గురించి కూడా చెప్తాను. ఇవి 1399 రూపీసే, చాలా అంటే రీజనబుల్ బడ్జెట్ ప్రైస్ అని చెప్పొచ్చు. అండర్ 50 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ, గేమింగ్‌కి బాగానే ఉన్నాయి. వీడియోలో అయితే అస్సలు ఏం తెలియట్లేదు. వీడియోలో పర్ఫెక్ట్ లిప్ సింక్ అది ఓకే ఉంది. గేమింగ్‌లో అంటే బాగా డీప్ అబ్జర్వ్ చేస్తే, అంటే మరీ మీరు ఎక్స్‌పెన్సివ్ వాటికెళ్తే అండర్ 40, అండర్ 30 మిల్లీ సెకండ్స్ మీకు వస్తాయి. కానీ ఇది 1399 రూపీసే కదా! ఇంకా ఆ ప్రైస్‌కి మనం ఏం కంప్లైంట్ చేయలేము. బిల్డ్ క్వాలిటీ అంటే యావరేజ్‌గానే ఉంది. ఇంకా అదే నేను చెప్పాను కదా! ప్రైస్ వర్సెస్ దాని బిల్డ్ క్వాలిటీ, ఇంకా ఆడియో పెర్ఫార్మెన్స్, ఇంకా కంఫర్ట్ అంటే పెట్టుకుంటే కంఫర్టబులే ఉన్నాయి. నాయిస్ ఐసోలేషన్ అదంతా బాగానే ఉంది. మీకు మొత్తం అదే సేమ్ దాంతోటి ఏవైతే వచ్చినాయో మీడియం సైజ్ సిలికాన్ ఇయర్ టిప్స్, పర్ఫెక్ట్ నాయిస్ ఐసోలేషన్, టచ్ కంట్రోల్స్ బాగానే ఉన్నాయి. అన్నీ అంటే మీకు ఆడియో క్వాలిటీలో పంచీ బేస్ ఉంది. కాకపోతే మిడ్ వాయిసే, వోకల్సే కొంచెం ఎక్కువ అనిపించినాయి. అంటే మిడ్ టోన్స్ కొంచెం ఒక 3-4 డీబీ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ట్రెబుల్ ఓకే ఉంది. అయితే గేమింగ్‌కి అట్లా ఉండాలి కూడా. ఎందుకంటే గేమ్ ప్లే అట్లా ఆడుతున్నప్పుడు గేమ్ ప్లేలో ఉండే క్యారెక్టర్స్‌ది వాయిస్ అది క్లారిటీగా ఉండాలని చెప్పేసి గేమింగ్‌కి తగ్గట్టే డిజైన్ చేశారు. అయితే మామూలుగా సినిమా పాటలు, మ్యూజిక్స్ అది వినేటప్పుడు మీకు మిడ్ రేంజ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా సౌండ్ అవుట్‌పుట్ క్లారిటీ అది ఓకే ఉంది. 80% వరకు ఓకే. 80% తర్వాత వాల్యూమ్‌లో మీకు కొంచెం డిస్టార్షన్ ఏర్పడుతుంది. కానీ 1399 రూపీస్‌కి ఇంకా మనం ఏం కంప్లెయింట్ చేయలేము. నాకైతే ఓకేనే అనిపించింది. మీకెట్లా అనిపించినాయో ఇవి జెబ్ సౌండ్బార్ G1 మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇప్పుడు ఒకసారి సౌండ్ బార్‌ది కూడా ఆడియో క్వాలిటీ చూసుకోండి. నాదే అప్పుడు PS5ది గేమ్ ప్లే అది పెట్టాను కదా వీడియో, అది ప్లే చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. జస్ట్ ఆడియో క్వాలిటీనే కదా, బేస్, మిడ్, ట్రెబుల్. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా, ఈరోజు కంప్లీట్ మొత్తం వీడియో నేను షూట్ చేసింది మొన్న వచ్చిన నాకు Galaxy S21 FE 5G మొబైల్‌లో. మీకు వీడియో క్వాలిటీ ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్‌లో రాయండి. ఏం లేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఈవెన్ ఇప్పుడు కూడా నేను రికార్డ్ చేసేది అందులోనే. నా వాయిస్ కూడా డైరెక్ట్ ఆ S21 బిల్ట్ ఇన్ మైక్రోఫోన్‌లోనే. ఇంతకుముందు అన్బాక్సింగ్ అప్పుడు నేను మధ్యలో మొన్న బేకీది వైర్లెస్ మైక్రోఫోన్ అన్బాక్స్ చేశాను కదా, ఆ మైక్‌లో రికార్డ్ చేశాను. మీకు సింపుల్ ఈజీ సెటప్స్ ఎట్లా ఉంటాయి చూపించడానికి నేను ఈ ఫోన్ యూజ్ చేసి చూపిస్తున్నాను. ఇట్లాంటి ఫోన్ ఉంటే చాలు, చాలా ఈజీ వీడియోస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గేమ్ ప్లే ఒకసారి చూడండి మీరు. Just down and smart fuel. How are you drinking? Very, very carefully. Okay, go time. Units 2 en route. Heavy payload. Copy, Helix 2. We got you on scope. Is this a big operation? It's gotta be. Hundreds of felons escaped from the raft last year. Now it's time to move them back in. Police aren't taking any chances, especially not with our guest of honor. Getting a lot of interference here. One of those guys who hooked up doctors in there? Think so. Could be Vulture, Scorpion, could be someone bigger. Okay, we got a problem. Hold back, Miles. Let me take I got this beat, don't worry. No! It's secure. Return to Helix 2. We have a weighted balance. Motors unresponsive. Brace for impact. Helix 2 going down. Helix 2 is going down. Brace. చూసారు కదా ఆడియో క్వాలిటీ, సూపర్ సాలిడ్ పంచి బేస్ ఉంది. నేనేమో అనుకున్నాను కానీ 120 వాట్స్ అంటే
పర్ఫెక్ట్ 120 వాట్స్ ఉంది. ఇంకా ఇందులో వోకల్ క్లారిటీ అది ఎక్సలెంట్ ఉంది. ట్రెబుల్ క్వాలిటీ బాగుంది. ఏం అడ్జస్ట్ చేయలేదు, అసలు టచే చేయలేదు, రిమోట్ని కూడా ముట్టలేదు. యాజ్ ఇట్ ఈస్ తెచ్చి డైరెక్ట్ HDMI ARCలో పెట్టి మీకు ప్లే చేసి చూపించాను. పర్ఫెక్ట్ ఆడియో క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇది పైసా వసూలు ఐటమ్ అని చెప్పొచ్చు. 7,499 రూపీస్కి నాకు వర్త్ అనిపించింది. గేమింగే కాదు, మామూలుగా మూవీస్ చూసినా, మ్యూజిక్ విన్నా కానీ ఇది ఓకే ఉంది. ఇదే కొంచెం నాకు మిడ్ రేంజ్ ఎక్కువ అనిపించింది. ఆడియో క్వాలిటీ కొంచెం ఇది యావరేజ్ అనిపించింది. కానీ ఓకే, 1399 రూపీస్కి మీకు గేమింగ్ అంటే ఇంపార్టెంట్ అంటే తీసుకోవచ్చు ఇది TWS ఇయర్బడ్స్. మీకు ఎట్లా అనిపించింది ఇది Zeb Sonic 100 సౌండ్ బార్, గేమింగ్ సౌండ్ బార్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ RGB లైటింగ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కలర్స్ కూడా మార్చుకోవచ్చు మీరు, ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఏది కావాలంటే అది. EQ మోడ్స్ అవి ఉన్నాయి, కానీ ఏం అవసరం లేదు, డిఫాల్ట్ యాజ్ ఇట్ ఈజే మస్తు వచ్చింది సౌండ్. కాబట్టి ఏం చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇట్లా రకరకాల లైటింగ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. లుక్స్ కూడా స్టైలిష్గా ఉంది. ఇంకా సబ్వూఫర్ కూడా చాలా స్లీక్గా ఉంది. ఎవ్రీథింగ్ ఓకే. మీకు ఎట్లా అనిపించింది? మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. అట్లనే ఈ Galaxy S21 FE 5G మొబైల్ది వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో కూడా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే అందులో నేను అనుకుంటా స్టీరియో మైక్స్ ఉన్నాయి అందులో. అయితే ఇప్పుడు వచ్చిన సౌండ్ కూడా మీకు రికార్డింగ్ స్టీరియోలో రావచ్చు. దాని ఆడియో క్వాలిటీ ఫస్ట్ కావాల్సుకునే నేను బేకీ మైక్రోఫోన్, ఇక్కడ కాలర్ మైక్ యూస్ చేశాను వైర్లెస్ది. ఇప్పుడు బిల్డింగ్ మైక్ యూస్ చేస్తున్నాను. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.